కారు పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మేడం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసింది. మళ్ళీ సర్కారు పెట్టిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిందా, లేకుంటే పాత తెలంగాణ విగ్రహానికి చేసిందా? ఇంతకు ఆవు పాలతోనే అభిషేకం చేసిందా, బర్రె పాలతోనే అభిషేకించిందా? అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి. అగో పాత విగ్రహం మీదనే రాగి సర్వ బట్టి ఇట్లా పాల్గొ మరి ఇచ్చింది. మెల్లగా మేడం ఎటు నిలబడ్డారు, మందంతా మీద పడితే అట్టే ఉన్నారు. పైలం మెల్లగా పోయిండ్రి, పాలు మంచిగానే ఉన్నట్టున్నాయి. ఓదికు షెయి సర్కారు అధికారికంగా పెట్టిన తెలంగాణ తల్లిని కాదని ఇప్పుడు ఇట్లా అప్పట్లా కేసీఆర్ సార్ పెట్టిన తెలంగాణ తల్లికే ఎందుకు పాలాభిషేకం చేసింది అంటే ఆ ముచ్చట కూడా మేడంనే అడిగితే అయిపోదా? చెప్పుర్రి కవిత మేడం, ఇప్పుడు షెయి సర్కారు పెట్టిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి ఏమైంది? అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మరి షెయి పార్టీ పెట్టిన విగ్రహంలో ప్రత్యేకత లేకుంటే ఎలా ఉందో ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. ఇన్నరా ఏమంటున్నదో, తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. అసలు తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ మాయం చేసుడేంది? ఇప్పుడు మీ షెయి గుర్తుకు అల్లబడాలని తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి బతుకమ్మను మాయం చేసిండ్రని అనుకొచ్చింది. మీరన్నట్టే కాంగ్రెస్ వాళ్ళు తయారు చేయించిన విగ్రహం బాగలేదని బాగానే మంది అంటుర్రట. అది సరగని మేడము, మీ ఏలువడిల పాత తెలంగాణ తల్లి విగ్రహము అచ్చము డిట్టో మక్కికి మక్కి మీ పోలికలతోనే ఉన్నదని కవితమ్మను బొమ్మ చేస్తీవి, ఊరూరుకు తెలంగాణ తల్లి అంటివి అని ఏ పూరి సోమన్న పాట కూడా కైగట్టి వాడే. ఆ విగ్రహం కూడా మీ లెక్కనే ఉండెనో లేకుండెనో, మీరు ఇట్లనే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పకపోయిన మేడము అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.